పెనుమలూరు టీడీపీలో ఎమ్మెల్యే పార్థసారథి రాక చిచ్చుపెట్టింది. పార్థసారథి టీడీపీలో చేరనుండడంతో ఆందోళనలో ఉంది మాజీ ఎమ్మెల్యే బోడేప్రసాద్ వర్గం. పార్థసారథి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్థసారథి పెనుమలూరు టీడీపీ అభ్యర్థిగా వస్తే ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నారు. మరోవైపు పార్థసారథి చేరికపై స్పందించారు బోడేప్రసాద్. ఇంకా ఏ నిర్ణయం జరగలేదని, ఎవరూ ఆగ్రహ ఆవేశాలకు గురికావద్దని అన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటో తెలియకుండా మాట్లాడడం సరికాదన్నారు బోడేప్రసాద్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి చేరతారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం పెనమలూరు టీడీపీలో కాక రాజేసింది. ప్రధానంగా కూడా అక్కడ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బోడేప్రసాద్ కూడా ఉన్నారు. పెనమలూరు నుంచి పార్థసారథి టీడీపీలో చేరితే గనక ఆయన పెనమలూరు నుంచే పోటీ చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వస్తే గనక ఆ టికెట్ ని ఇస్తే పూర్తి స్థాయిలో వ్యతిరేకించడానికి అయితే బోడే వర్గం అయితే సిద్ధమవుతుంది. ఈ నెల 18న గుడివాడలో జరిగే చంద్రబాబుకు సభకు సంబంధించి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా ఆ సమావేశంలో ప్రధానంగా కూడా పార్థసారథి రాకనైతే వ్యతిరేకిస్తూ కేడర్ మొత్తం కూడా బోడేప్రసాద్ ఎదుట తమ ఆందోళన కూడా వ్యక్తం చేశారు. 4 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి చివరికి ఎన్నికల సమయం వచ్చేటప్పటికి టికెట్ను వేరే వాళ్ళకి కేటాయిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ పార్థసారథి రాకను పూర్తి స్థాయిలో నిరసిస్తున్నట్టుగా అయితే ఆ సమావేశంలో కార్యకర్తలందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ సారథి ఎంట్రీకి సంబంధించి కూడా బోడేప్రసాద్ స్పందించారు. ఇంకా ఏ నిర్ణయం జరగలేదు, చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటి అనేది తెలియకుండానే ఈ విధంగా ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. పూర్తి స్థాయిలో పార్టీలను దాటి ఎవరో విమర్శలు చేయొద్దని చెప్పి కార్యకర్తలందరికీ కూడా బోడేప్రసాద్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు గద్దె రామ్మోహన్ కూడా ఈ సభకు సంబంధించి పెనమలూరు నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో ఆయన కూడా వచ్చి బోడేప్రసాద్తో మాట్లాడడం జరిగింది. ఏదైతే సారథి రాక పార్టీలో చేరిక టికెట్ నిర్ణయం ఇంకా జరగలేదు కాబట్టి అదంతా జరగకముందే ఎటువంటి అధైర్యపడొద్దు, అదేవిధంగా పార్టీ అన్యాయం చేయదనే విషయాన్ని బోడేప్రసాద్కి చెప్పి కొంత సర్ది చెప్పే ప్రయత్నం కూడా గద్దె రామ్మోహన్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో సారథి రాక అనేది పెనమలూరు టీడీపీలో పూర్తిగా రచ్చరేపుతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఆయన రాకను పూర్తి స్థాయిలో బోడేప్రసాద్ వర్గం అయితే వ్యతిరేకిస్తుంది. ఆయన అయితే నేరుగా స్పందించినప్పటికీ కూడా నిర్ణయం వెలువడిన తర్వాత ఆయన కూడా పూర్తి స్థాయిలో సారథి రాకనైతే నిరాకరించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు సారథి మాత్రం రేపు చంద్రబాబుతో భేటీ అవ్వబోతున్నారు. ఇప్పటికే పెనమలూరులో ఉన్నటువంటి వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్తో కూడా సారథి టచ్లోకి వెళ్ళినట్టుగా మనకి సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో టీడీపీ పెనమలూరు సీటుకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఇదంతా కూడా సారథి ఎంట్రీతో అయితే రచ్చ జరుగుతున్నట్టయితే మనకి అర్థమవుతుంది. అక్షయ.